రే ఆగరా. హలో రే వాడు దొరికాడు, స్టేషన్కి రా. వస్తున్నా. రే ఎక్కడున్నాడు రా వాడు? ఎక్కడేంటి? ఇదిగో వీడే. రే తలెత్తురా. హీరు బాబు ఏంటి షూటింగా? పేమెంట్ గట్టికిస్తారా? అసలే ఈ మధ్య మంచి రంజు మీద ఉన్నాను రా. ఓరి బాబు ఈ మధ్య మన పాట ఎరగదీసేస్తున్నావు రా. ఏమంటావు? బాబు 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 ఎవడ్రాడు? బా క్యాప్ చాలా బాగుంది. ఆగరా. ఎవరు నువ్వు? రే వీడు కాదురా. వీడు కాదేంటి? వీడే కదా రెడ్ క్యాప్ పెట్టుకుని పరిగెత్తింది. అరే వాడు మనల్ని మిస్లీడ్ చేశాడు రా. చేతి వరకు వచ్చి జారిపోయాడు. సార్ రే వీడిని వదిలేరా. అమ్మా కొలబడి సార్ బాబోయ్. అమ్మాయి సార్ 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 మా ఆయన ఎక్కడ సార్? ఎవడు? ఈడేనా? అయ్యో ఆయనే సార్. మా ఆయన అలా కొట్టేశారు సార్. మా ఆయన మీరు అనుకున్నట్టు కాదు సార్. మా ఆయన చాలా మంచోడు సార్. నిజమే సారు. ప్లీజ్ సార్ వదిలేండి సార్ మా ఆయన్ని. సార్ సార్ ఆవిడ చెప్పేది నిజమే సార్. ఆ దొంగ కిల్లరో కాదు సార్, టిక్ టాక్ స్టార్ దుర్గారావు సార్. చాలా ఫేమస్. కావాలంటే ఈ వీడియో చూడండి సార్. ఓహో, అంటే ఇప్పుడు వీడు టిక్ టాక్ లో ఫేమస్ అంటావు. అయితే వీడియో ఎందుకు? ఎదురుగానే ఉన్నాడు కదా, లైవ్ పెర్ఫార్మెన్స్ తీసుకుందాం. ఏమయ్యా దుర్గారావు, ఈ కేసులో లీడ్ దొరక్క మా వాళ్ళందరికీ బుర్ర హీట్ ఎక్కిపోతుంది. కాస్త రిలాక్సేషన్ కోసం ఎంటర్టైన్మెంట్ చేయవయ్యా. చేస్తాం సార్, చేస్తాం సార్. రే సప్పకుందరా, కొంచెం దోశ పెంచు. ఊపు కావాలి. సార్ 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 ఆ సాంగ్ ఈ సాంగ్ కాదు సార్, అడగంటూ ఫేమస్ సాంగ్ ఉంది, అది చేయించండి సార్. అవునా? ఆగండి. ఇప్పుడు దాకా మీరు చెప్పిన 2 పాటలు చేశాను. ఆ పాటకే నాకు ఒక బ్రాండ్ ఉంది. ఆ పాట వేయాలంటే ఓ స్పెషల్ సెటప్ ఉంది దానికి. తిరిగినట్టు. ఎస్ సార్. ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాను లేక నేనే క్రియేట్ చేస్తున్నాను అర్థం కావట్లేదు. అలసిపోతున్నాను రా. ఒక్క క్లూ కూడా దొరకనివ్వట్లేదురా. అర్థం కాని కథలుంటాయేమో కానీ ముగింపు లేని కథలుండవు రాబీ. ఒక్కోసారి మన ఆవేశమే మన ఆలోచన చంపేస్తుంది. కూల్గా ఆలోచించు. లోహేం కర్మ, వాడే దొరుకుతాడు. నీకు మాట చెప్పనా అభి, నువ్వు వాడిని వెతకడంలో అలసిపోయావేమో కానీ నీతో స్నేహంలో నేను ఎప్పుడు అలసిపోలేదురా. నా అభి ఎప్పుడు ఓడిపోడు. కొన్నేళ్ల క్రితం ఓ అమ్మాయిని ప్రేమించాలని చెప్పినప్పుడు నీలో ధైర్యాన్ని చూశాను. ఇప్పుడు నీ బాధను చూస్తున్నాను. రేపటి రోజున నీ కళ్ళల్లో ఆనందాన్ని చూడాలి రవి. గుడ్ నైట్ రా, బాయ్. సార్ సార్ చెప్పు. నిన్న రాత్రి అజయ్ సార్ని కార్తో యాక్సిడెంట్ చేసినట్టు దొరికాడు సార్. వాడి పేరు రియల్ ఎస్టేట్ రామకృష్ణ అంట. ఫుల్గా తాగి యాక్సిడెంట్ చేశాడు సార్. తీసుకెళ్ళి బొక్కలేయండి. ఓకే సార్. తాగమ్మా. కళ్ళమ్మటి నీళ్లు తెప్పించి నోటమ్మట మాట్లాడని పరిస్థితికి వచ్చేసావు కదా సుబ్బు. నేను ఇలా చూడడం తప్పించి ఏంటి చేయలేకపోతున్నాను. క్షమించరా తల్లి. అదేంటయ్యా అట్టంటావు? దాని రాతట్టుంది, మన కర్మ ఎట్టుంది, దానికి ఎవరేం చేస్తారు అంతే. చిన్నప్పుడు పెద్దయ్యాక నాన్న నేను కలెక్టర్ అవుతా అంటే అప్పటికి మనబోటి వాళ్ళకి ఎందుకు తల్లి ఇట్లాంటి అన్నా. అదేముందో తెలుసా? అదేంటి నాన్న చదువుకి సంపదకి ముడెడతావని. ఆ మాటకు మురిసిపోయాను.
రేత్రనక పగలనక అది కట్టబడి చదువుతా అంటే ఎందుకు తల్లి నీకు ఈ కట్టం అన్నా? ఈ కట్టం నా కోసం కాదు నాన్న, నాలాంటి ఆడపిల్లల కోసం ఉంది. కానీ ఇవాళ ఏ ఆడపిల్ల పుణ్యం దీన్ని కాపాడింది? ఈ పదవులు, ఈ చదువులు, ఈ ప్రజాసేవలు ఎగిరే గాలిపటాలు లాంటివే. అవి ఎప్పుడు తెగిపోతాయో ఆటికే తెలదు. పోనీలే, నా సుబ్బులు ప్రాణాలతో దక్కింది, నాకు అది చాలు. అది ప్రాణాలతో ఉంది, దానికి ఏం కాలేదు, ఏం కాదు. ఇది కాలు కిందట లేకపోతే భుజం మీద తీసుకెళ్తానే, కానీ అదే భుజం మీద కాటికి తీసుకెళ్లాల్సి వస్తే ఈ నాలుగు గుండె ఆగిపోద్ది. ఊరుకో బాబా, బాధపడకు. డాక్టర్కి ఊరు పెట్టారు, వెళ్దాం పద. అప్పుడు ప్రేమని దాచావు, ఇప్పుడు కన్నీళ్ళని. ప్రేమని, బాధని ఆపలేం సుబ్బు. అవెంత వాల్యుబులో తెలుసా? అభి, నేను ఒకటి అడగనా? బాధలో ఉన్నప్పుడు కానీ హ్యాపీగా ఉన్నప్పుడు కానీ నేను ఎప్పుడైనా గుర్తొచ్చానా? నా మీద కోపం లేదా? సంతోషంగా ఉన్నప్పుడు మనం ప్రేమించే వాళ్ళు గుర్తొస్తారు, అదే బాధలో ఉన్నప్పుడు మనల్ని ప్రేమించే వాళ్ళు గుర్తొస్తారు. నా సుబ్బు కోపాన్ని, ప్రేమని దాచలేదు. సుబ్బు, నీ బలమేంటో తెలుసా? నీ నవ్వు, నీ ధైర్యం. నేను చూసిన సుబ్బలక్ష్మి వేరు. మొదటిసారి చూసిన సుబ్బలక్ష్మిని, ఆ కోపాన్ని మళ్ళీ చూడాలనుంది. సుబ్బు, నీకు గుర్తుందా? సుబ్బలక్ష్మి కోపం మనూరి పంతులు గారి శాపం. చాలా డేంజర్ అని చెప్పుకునేవాళ్ళు. సుబ్బు, పద వెళ్దాం. అభి, ఎక్కడికి? చెప్తారా సుబ్బు? అవును, సంవత్సరం అంతా ఎన్ని కష్టాలు పడ్డా ఆ అమ్మాయి కథరా మనల్ని రచించేది. కలెక్టర్ వచ్చిందిరా, కలెక్టర్ వచ్చిందా? అమ్మా, కలెక్టరమ్మా, హారతి తీసుకోమ్మా. బాబు తీసుకో బాబు. నువ్వు శ్యామంగా పేనపై నుంచి బయటపడ్డావు తల్లి. మాకు చాలా సంతోషంగా ఉన్నది. ఇదంతా మా గ్రామదేవత ఒల్లూరమ్మ మహిమమ్మా. దండం పెట్టుకోండి అమ్మా. ఆ తల్లి ఎప్పుడు మిమ్మల్ని శ్యామంగా చూస్తుందమ్మా. ఇప్పుడంతా ఓకేనా? అవును సుబ్బు, అంత క్షేమమా బాబాయ్? బాబాయ్, ఎవరి పాప? అమ్మా, ఆ పాప మా ఊరు మేట్టార్ గారి బిడ్డమ్మా. మీ మీద దాడి జరిగినప్పుడే ఆ పాప కుటుంబం యాక్సిడెంట్లో పోయారమ్మా. అప్పటి నుంచి పాపను మేమే చూసుకుంటున్నాం. వీడితో పళ్ళాకపోతున్నాను. అయ్యా, ఆ రోజు కలెక్టర్ అమ్మ మీద దాడి జరిగిన రోజు మెరక మీద ఆగిపోయిన కారు చూసి మమ్మల్ని తీసుకుపోయింది ఈడేనయ్యా. బాబు, ఆ రోజు ఏం చూసావు? నీకేమైనా గుర్తుందా?
అయ్యా ఆలాడు ఇంకా ఏదో చూశాడయ్యా. అప్పటి నుంచి ఆ పలకెట్టుకుని అయ్యో పిచ్చి గీతలకి ఎత్తున్నాడయ్యా.